యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. అండ్ ప్రభుదేవ మాస్టర్ కి మీకు ఉన్న సీక్వెన్స్ ఎలా అయిందంటే, నేను D14లో నేను యాజ్ వర్క్ ఫర్ అసిస్టెంట్ ఫర్ చైతన్య మాస్టర్. చైతన్య మాస్టర్కి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. అంటే బిఫోర్ సీజన్ నుంచే నేను ఎప్పుడు D13 నుంచి నేను ఆఫ్టర్ నాది కంటెస్టెంట్గా అయిపోయింది. ఆయనతోనే చేసింది నేను యాక్చువల్గా. ఫస్ట్ డీ జోడి ఆయనతోనే చేసేది, డీ ఛాంపియన్స్ కూడా ఆయనతోనే చైతన్యంతో చేశాను. ఆఫ్టర్ దట్ అన్నకు కూడా అసిస్టెంట్గా నేనే చేశాను. ఇంకా 2-3 సీజన్స్. 14లో ఏం జరిగిందంటే ఫైనల్స్. ఆ రోజు ఫైనల్స్ నాకు గణేష్ మాస్టర్ కాల్ చేసి, మాస్టర్ సాంగ్ ఉంది నువ్వు రావాలని ఫస్ట్ కాల్ చేసింది నాకు. ఒక క్లబ్ సాంగ్ అనమాట, మూవీ సాంగ్. అది ప్రభుదేవ్ మాస్టర్ ఆయన కొరియోగ్రఫీ చేయాలి. గణేష్ మాస్టర్ నాకు ఫోన్ చేసి ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ ఉంది ప్రభు వచ్చేయని చెప్పారు. నేను వెంటనే వచ్చేసాను హైదరాబాద్కి. 3 days రిహర్సల్స్కి వెళ్ళాను. మేమందరూ కలిసి చేసాము. దాని తర్వాత నేను, సోమేష్, అభి, సో తనుశ్రీ, ఇలా చాలామంది, కన్నా వీళ్ళతో అంటే మాస్టర్ అలా ప్లాన్ చేశారనమాట. మనతో అలా ప్లాన్ చేశారు గణేష్ మాస్టర్. 3 days వెళ్ళాను రిహర్సల్స్కి. కట్ చేస్తే ఇక్కడ చైతన్యనేమో బాధపడుతున్నాను. ఎందుకంటే నేను అసిస్టెంట్ కదా, నేను అసిస్టెంట్ వర్క్ చేశాను. నేను లేకపోతే ఇంకా అక్కడ ఎవరు చేస్తారు ఇంకా కొరియోగ్రఫీ లైక్ అలా. ఇంక నేను లేకపోతే ఎలా చేస్తారని అన్న బాధపెట్టాడు. అన్న బాధపడి అరే ఇంటర్ నువ్వు ఇలా చేస్తారు, నాకు ఇప్పుడు ఎవరు చేస్తారు కొరియోగ్రఫీ అని నాతో గొడవ పెట్టుకున్నాడు. కట్ చేస్తే ఇంకా మాస్టర్ వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి, అన్న ఇలా అవ్వదు ఇక్కడ చైతన్యంతో కొంచెం ఇది అయిపోయింది అన్న. సో ఆఫ్టర్ దట్ ఇంకా అయిపోయింది. బిల్ చేశారు, వీళ్ళందరూ వెళ్ళి సాంగ్ చేశారు, నేను చేయలే. ఆఫ్టర్ దట్ ఏమైందంటే D15లో మాస్టర్ గారిని లాంచ్ ఎపిసోడ్ పెట్టారు. నాకు బుర్ర పడిపోయింది అసలు. చైతన్యం చెప్పలేక షాక్, నా కళ్ళు నీరు తిరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ప్రభుదేవ్ మాస్టర్ వస్తున్నారంట లాంచింగ్. ఎలా అయిపోయిందంటే నాకు అప్పుడు ఆయనతో వర్క్ చేసే గాడ్స్ గ్రేస్ ఏమో తెలియదు నాకు. ఆ రోజుల్లో కూర్చున్నానండి, ఆయనలో వచ్చారు, అస్సలు వేరే లెవెల్. అది ఎక్కేలో స్టేజ్ నా పేరు అన్నలు నా పేరు చెప్పారు. ఇంకా అప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. నేను ఎందుకు ఏడ్చానంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్ నాకు ఇక్కడ గుర్తొచ్చింది. ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ మిస్ అయిపోయింది కదా పక్కలో చేసేది. దేవుడికి దయ వల్ల నాకు ఇక్కడ ఆయనతో హక్ దొరికింది, ఆయనతో డాన్స్ చేసాను నేను. సో అక్కడ అయిందండి నాకు ఇది పెద్ద మ్యాటర్. ఇది అక్కడి నుంచి నాకు ఇక్కడ తగిలింది. అక్కడ మిస్ అయితే ఇక్కడ మళ్ళీ 2 టైం మిస్ అయింది ఆయనతో వర్క్ చేసేది. నాకు ఇక్కడ మీట్ జరిగింది డైరెక్ట్ గా నాకు ఆయనతో కలిసి. సో స్టార్టింగ్ యాజ్ ఎ కంటెస్టెంట్ గా మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? నాకు అప్పుడు ఏం రెమ్యునరేషన్ అంటే నార్మల్గా అంటే ఎక్కడైనా డీదా లేక వేరే చెప్తున్నారా? అప్పుడు రెమ్యునరేషన్ లేదండి. అప్పుడు సైడ్ డాన్సర్ గా రెమ్యునరేషన్ సారీ సైడ్ డాన్సర్ గానా? సైడ్ డాన్సర్ గా ఇచ్చేటోళ్ళు నాకు జస్ట్ ఒక 1000 రూపీస్. ఓకే, మరి ఇక్కడ ఎక్కడ స్టే చేసేవాళ్ళు ఆ టైంలో? అక్కడ మేము ఏదో ఒక రూమ్లో ఉండేటోళ్ళం అందరూ. ఒక బాయ్స్ అందరూ ఒక రూమ్లో పెట్టేటోళ్ళు అందరూ. ఆ రూమ్లో షేర్ చేసుకొని వంటలు మేము వండుకొని మేమే అందరూ చేసుకుంటున్నాం. కానీ డాన్స్ ప్రాక్టీస్ అంటే మామూలుగా డే అండ్ నైట్ యాక్చువల్లీ నైట్ ఎక్కువ జరుగుతుంది. సూపర్. మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? కష్టం అంటే టక్మని ముందున్న వాళ్ళు ఎవరు? యాక్చువల్లీ డాన్సర్స్లో ఎవరు అంటే వస్తూ వెళ్ళిపోతుంటారండి. డాన్సర్స్ అంటే వస్తూ వెళ్ళిపోతుంటారు. కష్టాల్లో కంటే నార్మల్గా అంటే నేను ఎవరికి ఫోన్ చేయనండి సీరియస్గా. నేను కష్టం అంటే ఎవరికి ఫోన్ చేయను. నేనే సాల్వ్ చేసుకోవాలి. ఇది మైండ్ సెట్. నేను కష్టం ఉంటే అసలు ఫోన్ చేస్తా కానీ ఎవరు ఫోన్ చేయను. లేదు నేనే తీర్చుకోవాలి ఇది, నేను అలా ఉంటా. సో నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, ఇలా ఉంటా, నేను హెల్ప్ చేస్తాను. సో నేను అంటే నాకు అవసరం ఉంటే నేను అసలు అడగను. సో అలా మొదలయ్యేది. సో ఫ్రెండ్స్ అంటే నార్మల్గా ఎక్కువ ఫ్రెండ్స్తో అంతకు తిరగనండి. నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటా, ఎక్కువ ఉండరు. ఎందుకంటే నాకు అటాచ్మెంట్స్ అనేది చాలా నాకు ఎక్కువ అటాచ్ అయిపోతా మనుషులకి. ఇప్పుడు ఆ మనిషి ఉన్నాను అనుకో, ఆ మనిషి అటాచ్ అయిపోతే ఆ మనిషిలో ఉండాలనిపిస్తుంది నాకు అటాచ్మెంట్ అనేది చాలా. అందుకే ఎక్కువ ఉండను. ఊరికి వెళ్తే నా ఫ్రెండ్స్ 2 ఉంటారు. ప్రతాప్ అని ఈజ్ ఫ్రమ్ కర్ణాటక, ప్రతాప్ అండ్ భార్గవ్ అని, వీళ్ళిద్దరితో తిరుగుతాను నేను నార్మల్గా. అక్కడ వెళ్తే ఇంకా బెంగళూరుకి వెళ్తే బెంగళూరులో ఫ్రెండ్స్, వేరే ఊరికి ఆ ఊరికి పర్టికులర్గా ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటారు నాకు. అలా ఇక్కడ వస్తే హైదరాబాద్లో ఇక్కడ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళతో చేసేవాళ్ళ, విజయ్ మాస్టర్
చేయలేదు, వెళ్తూ చేయలేదు. వీళ్ళెవరితో ఇంకా ఏం చేయలేదు. తెలుసు మామూలుగా శేఖర్ మాస్టర్ తెలుసు యాజ్ అ జడ్జిగా. పండుది మీది చాలా ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క సాంగ్ కూడా హిట్టే కొడుతున్నారు. ఈ సింపుల్ ఏంటి కప్పు కొడతా? కప్పు ఇది కప్పు అంటే ఇది ఆర్సీబీ లాగా. ఆర్సీబీ ఓకే ఆ కోడ్ వర్డ్. అది ఎవరిది థాట్ మీద తందా పండుగ? అది నార్మల్ జనరల్ గా వచ్చింది, అలా వచ్చింది అన్నది. అది థాట్ వచ్చేసి అన్నది స్వతహా రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాయి ఆర్సీబీ లాగా. ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మదే అని. కప్పు మనదే ఈసారి కప్పు అంటే కొడతారు. చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇద్దరు. చూడాలండి దేవుడు కష్టపడితే. ఈసారి కప్పు మంది చాలా కష్టం వర్క్ చేస్తున్నాడు పండు కూడా. సూపర్. సో మొత్తానికి డీలో రెజినా మ్యామ్ చాలా మంచి కమెంట్స్ ఇస్తున్నారు. సో మ్యామ్ తో కూడా రీల్స్ చేస్తున్నారా? లేదు, రీల్స్ చేయలేదు మ్యామ్ తో. చూద్దాం, చెయ్యాలి ముందుకి. లేదు, స్టార్టింగ్ కదా, సో అలా. సో ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు? ఇప్పుడు ఓకే, ఏం లేదు, పేరెంట్స్ హ్యాపీ చాలా. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? సినిమా కొరియోగ్రాఫర్. సినిమా కొరియోగ్రాఫర్. దానికి మరి ఏదో కార్డ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సినిమా కార్డ్ ఆబ్వియస్లీ ఉండాలి. సినిమా కార్డ్, మూవీ కార్డ్ ఉండాలి. అది తీసుకొని దాని తర్వాత మేము చేయాలి. తర్వాత తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే డి మీద ఇప్పుడు డి మీద అంతే. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చింది, సో ఈ ఇయర్ రాబోతుందంట. ఈసారి తీసుకోవాలి. ఈసారి తీసుకుంటారు. మీరు ఎక్కువగా ఏ కొరియోగ్రాఫర్ స్టైల్ మీకు చాలా నచ్చుతుంది? చాలా మంది మాస్టర్స్ ఉన్నారు, తమిళ్, కన్నడ, బాలీవుడ్ లో, సినిమా మాస్టర్స్. సినిమా మాస్టర్స్ లో నాకు రాకేష్ మాస్టర్ స్టైల్ బాగానే ఉంటుంది, అందరికీ తెలిసేది. చనిపోయిన రాకేష్ మాస్టర్. ఓకే, ఆయన సాంగ్ చేశారు కదా, నువ్వంటేనే ఇష్టం. ఆయన ఒక పర్టికులర్ స్టైల్ ఉంది, ఎవరికి తెలియదు అది. ఆయన ఒక స్టైల్ ఉంది, ఆ సాంగ్లో ఆయన స్టైల్ అంటే చూపించాడు దాంట్లో అప్పుడే ఆయన. సో దాని తర్వాత నాకు మళ్ళీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్. దాని తర్వాత మళ్ళీ చాలామంది ఉన్నారండి. అలాంటి ఇప్పుడు సడన్ గుర్తు రావట్లేదేమో నాకు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఉన్నారు, శోభి మాస్టర్, అంటే వీళ్ళు పెద్ద కొరియోగ్రాఫర్. ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది వాళ్ళే. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, శోభి మాస్టర్, రాబర్ట్ మాస్టర్, రాజ్ సుందర మాస్టర్, ప్రభుదేవ్ మాస్టర్ వాళ్ళ బ్రదర్ ఆయన. సో ఇలా నాకు కొంచెం తమిళ్ కొరియోగ్రఫీ చాలా ఇష్టం. తమిళ్ కొరియోగ్రఫీస్ కొంచెం చాలా ఇష్టం. తమిళ్ కొరియోగ్రఫీస్కి మన తెలుగు కొరియోగ్రఫీస్కి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, అంటే జస్ట్ నార్మల్గా ఉంటే కొంచెం తమిళ్లో కొంచెం న్యాచురల్ ఉంటుందండి. న్యాచురల్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు, అది వాళ్ళ దాంట్లో అంటే బాగుంటుంది. ట్రూ, అబ్జర్వ్ చేస్తాను. న్యాచురల్, ఒక న్యాచురల్ వాళ్ళు కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. న్యాచురల్ ఉంటుంది వాళ్ళది. ఒక చిన్న అది చేసుకున్న న్యాచురల్ ఉంటుంది, ఏందే బాగుంది అని అలాగా. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఇప్పుడు మన ప్రస్తుతానికి సీరియస్గా ఇప్పుడు టాలీవుడ్ అని నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మన తెలుగు శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, వీళ్ళు వెళ్ళి మన మాస్టర్స్ వెళ్ళి బాలీవుడ్లో, తమిళ్లో, కన్నడలో మన మాస్టర్ చేస్తారు. నార్మల్ కాదు. సో ఈవెంట్స్కి వెళ్తుంటారా మీరు కూడా? ఈవెంట్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఈవెంట్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఇన్కమ్ అయితే బాగానే ఉంది. ఓకే, ఫైన్. ప్రస్తుతానికి సూపర్. సో ఫిలిమ్స్లో చేయాలి అన్న ఒక కోరిక. చైతు గారిని నిజంగానే అందరం మిస్ అయ్యాం కదా. మిస్సింగ్. అతను ఉన్న ఫన్నీయెస్ట్ పర్సన్ కానీ, చిన్నపిల్లల మెంటాలిటీ కానీ, చాలా న్యాచురల్ పర్సన్. సో మీకు ఎలా అనిపించింది ఆ న్యూస్ తెలిసిన తర్వాత? ఆ న్యూస్ నాకే ఫస్ట్ తెలుసు అందరికన్నా ముందు తెలిసిన. ఎందుకంటే ఆయన ఎన్ని సెకండ్స్, ఆయన ప్రతి సెకండ్ నేనే ఉండేటండి. ఇద్దరం నేను ఉండేటాన్ని. జస్ట్ వైజాగ్లో ఒక ఈవెంట్ ఉండేది ఇద్దరికి. అన్న వచ్చేసి నెల్లూరుకి వెళ్ళాలి, నేను వైజాగ్లోకి వెళ్ళాలి. వైజాగ్లో ఉండే ఈవెంట్. నేను వైజాగ్ ఈవెంట్ అయిపోయి నేను బీచ్కి వెళ్ళిపోయి సడన్గా. బీచ్కి వెళ్ళిపోయి అన్న నెల్లూరుకి వెళ్తాను రా అన్నాడు. ఓకే అన్న అని అన్న వెళ్ళిపోయారు. కట్ చేస్తే నేను చనిపోయే ముందు. సో అక్కడికి వెళ్ళి ఏదో సన్మానం జరిగింది, అది నీకు తెలిసింది. ఓకే. దాని తర్వాత ఏదో పెద్ద హోటల్లో ఉన్నారు అని చెప్పారు. నేను బీచ్కి వెళ్ళిపోయాను సడన్గా. వైజాగ్ బీచ్కి వెళ్ళి ఈయన నెల్లూరుకి వెళ్ళాడు, సన్మానం జరిగింది, ఉన్నాడంట. దాని తర్వాత కట్ చేస్తే ఒక చిన్న వీడియో వచ్చింది. నార్మల్గా అందరికీ సారీ చెప్తే నార్మల్గా మన గ్రూప్ ఉంటుంది ఒకటి, మన కంటెస్టెంట్స్ది గ్రూపు, దాని తర్వాత మన డాన్సర్స్ది, అందరూ గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్లో ఫస్ట్ వీడియో వచ్చింది. అది
మా వాళ్ళు ఫోన్ చేసి, అన్న ఏందన్న చైతన్య ఇలా చెప్తున్నాడు, ఎందుకు చూడన్నా అని నేను కాల్ చేశాను. ఏం లేదా అన్న ఎప్పుడు నార్మల్గా కామెడీగా ఉంటాడా కదా, సో నార్మల్గా నేను నార్మల్గా ఫోన్ చేశాను. బిజీ అని వస్తుంది. లేదన్నా బిజీ వస్తుంది అన్న ఫోన్ అని చెప్పాను. లేదన్నా ఏదో తేడాగా మాట్లాడుతాను, ఒకసారి చూడన్న అబ్జర్వ్ చేయను అని చూసిన తర్వాత ఏంటో ఏదో తేడా కొడుతుంది కదా అన్నప్పుడు అన్న ఫోన్ చేశాను. మళ్ళీ బిజీ ఎవరితో మాట్లాడుతాను ఆ టైంలో. మళ్ళీ బిజీ వచ్చింది. దాని తర్వాత కట్ చేస్తే రింగ్ అయింది. కాల్ చేస్తున్నాను ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ చేస్తూనే ఉన్నాను. ఇలా లోపల మన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇలా గందరగోళం మొత్తం అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేస్తున్నాను ఒక 5:30 ఎగ్జాక్ట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నది. నాకు టెన్షన్ వచ్చేసింది. నాకు కూడా ఫుల్ టెన్షన్లో ఫీల్ అయిపోయాను నేను. ఇంకా మనోళ్ళు కూడా ఫోన్ చేస్తూ దాని తర్వాత లేదు ఏదో మిస్ కొడుతుంది అని నెల్లూరులో ఒక అబ్బాయిని పంపించాను. ఆ తర్వాత పండన్న నేను ఇద్దరు కూడా కాంటాక్ట్లో ఉన్నాము. ఇద్దరు కూడా అన్న అప్పుడు D15లో ఫైనాన్స్లో ప్రాక్టీస్లో ఉన్నాడు పండు అన్న. నేను అక్కడ వైజాగ్లో ఉన్నా. అన్నకి నాకు కాన్వర్సేషన్ జరుగుతూనే ఉంది మాట్లాడుతూ. అన్న కూడా నెల్లూరులోకి మనిషి ఉన్నాడు, అన్న కూడా పంపించాడు. నెల్లూరులో ఇంకొక మనిషి నా దగ్గర ఉన్నాడు, తను కూడా పంపించాను. వెళ్తే కట్ చేస్తే రూమ్ లాక్ అయిపోయింది. ఆ రూమ్కి వెళ్ళంటారా ఒకసారి, పెద్ద ఏదో VIP ఏదో ఉన్నట పెద్ద హోటల్కి వెళ్ళారు. డోరు లాక్ అయిపోయింది అన్న. డోర్ లాక్ అయిపోయింది అన్న, లోపల నుంచి గడిపెట్టేసుకున్నాడు అన్న చెప్పారు. కట్ చేసి ఏదో స్పేర్కి ఏదో ఓపెన్ చేయరు వాళ్ళతో తీసుకొని అని చెప్పాను. లేదన్న అది కూడా ఓపెన్ చేసాను. లేదు లోపల గడిపెట్టేసుకున్నాను లోపల అన్న. AC గట్టి కొట్టేస్తుంది, ఏసీకి బాగా పెట్టేసుకున్నాడు. AC బాగా కొడుతుంది. కట్ చేసి ఏదైనా చేసి డోర్ ఓపెన్ చేయండి రా, అసలు అర్థం కావట్లేదని చెప్పే లోపల మనోడెళ్ళి ఇంకో బయట పక్క ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి వచ్చి ఆ విండో ఓపెన్ చేసి చూసేసరికి కట్ చేసి నాకు నమ్మొద్దు. అలా ఏంట్రా మీరు ఎలా చెప్తున్నారంటే వీడియో కాల్ చేశాను నేను. వీడియో కాల్ చేసి చూపియండి అన్నా నేను. అదే సడన్ షాక్ పడిపోయి ఇలా పట్టుకుని ఫోన్ ఇలా వదిలేసాను. మొత్తం తలబట్టేసుకుని అసలు ఏం జరగదు నాకు. మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది అంతా. అసలు ఏం అర్థం కాదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నావు. నాకు ఆ రోజు వచ్చిన కాల్స్ ఎప్పుడు రాలే నాకు. 100 టైమ్స్, మోర్ దెన్ 200 టైమ్స్ వచ్చింది కాల్స్ నాకు అందరూ. ఎందుకంటే ఆయనతో ప్రతి సెకండ్ నేనే ఉంటాను ఆయనతో పాటు. సో అలా కాల్ చేస్తున్నారు. నాకేం తెలియదు అన్న, ఇలా అయిపోయింది. నాకు కూడా ఇది ఇప్పుడే తెలిసింది అయినప్పుడు నేను స్టార్ట్ అయిపోయాను. ఇంకా నాకు అర్థం కాలేదు. స్టార్ట్ అయిపోయాయి, ఇంకా నాకు ఏం తోచలేదు, వెళ్ళిపోయాక. సో అలా జరిగింది నాకు ఆ రోజు. సో అన్ఎక్స్పెక్టెడ్ చాలా. కానీ ఇది అందరూ మిస్సింగ్ అతన్ని, చైతన్య మాస్టర్ని. ఎంత యాక్టివ్ ఉండి చాలా ఇదిగా ఉన్న. ఫస్ట్ మన గ్రూప్ బాయ్స్ చాలా మిస్ అవుతారు. కానీ నిజంగా అంటే రీజన్ ఎందుకు అనేది తెలియదండి నాకు కూడా. సీరియస్గా ఏం తెలియదు. నిజంగా మనీ ఇష్యూసేనా? లేదండి, మనీ ఇష్యూస్ అయితే కాదు. అలా ఉంటే ఎప్పుడో చేసామండి. మనీ ఇష్యూలు కాదండి, ఏదో సంథింగ్ ఏదో జరిగింది. బాయ్స్ కూడా బాగా చూసుకునే వాళ్ళు, చాలా బాగా. బాయ్స్ని చూసుకునేంత ఆయనతో ఎవరు లేరు. అంత బాగా చూసుకుంటాడు బాయ్స్ని. సో నాకు కూడా తెలియదు అది ఏమైందో, అన్న ఏం ఫీల్ అయ్యాడో అది ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా. సో ఫైనల్గా మీ జర్నీ అలా మొదలైంది 10 years సక్సెస్ఫుల్గా డీలో. సో మీ గోల్ మంచి సినిమా కొరియోగ్రాఫర్ అవ్వాలి అని. సో చూసారు కదా ఎలా స్టార్ట్ అయిన మీ కెరియర్ని ఎలా చేంజ్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ ఒక మంచి జోనర్లోకి అయితే వచ్చారు. సో సక్సెస్ఫుల్గా సినిమా కొరియోగ్రాఫర్గా మంచి సక్సెస్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేయాలి, మీకు ఇష్టమైన హీరోస్తో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఏ యాక్టర్కి మీకు కొరియోగ్రఫీ చేయాలన్నది? ఎన్టీఆర్ సార్. సూపర్. So all the very best, Andy. Thank you, Andy. Thank you. Nice so talking to you. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.